ఫేస్బుక్ హీరో ఉదయ్ కిరణ్ కి మతి భ్రమించింది. కొన్నాళ్ల క్రితం ఒక హోటల్ మీద దాడి కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ మీద పీడీ యాక్ట్ నమోదు కావడంతో జైల్లో ఉంటున్నాడు. డ్రగ్స్ అలవాటున్న ఉదయ్ కి చంచల్గూడ జైల్లో అవి దొరకపోవడంతో మానసికంగా దెబ్బతిన్నాడు. అతడి పిచ్చి ముదరడంతో ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు జైలు అధికారులు. ఒకప్పుడు హీరో, ఇప్పుడు జీరో అయ్యాడు. మతి భ్రమించి మెంటల్ ఆసుపత్రికి చేరాడు. ఓ హోటల్ మీద దాడి కేసులో జైలుకి వెళ్లిన ఉదయ్ తోటి ఖైదీలు, జైలు సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. అతనికి పరీక్షలు నిర్వహించిన జైలు అధికారులు మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. చికిత్స చేయించేందుకు ఎర్రగడ్డలోని ఆసుపత్రికి తరలించారు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలోని పురుషుల వార్డులో ఉదయ్కు చికిత్స జరుగుతోంది. డ్రగ్స్ అలవాటు ఉన్న ఉదయ్ను అందులో నుంచి బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పటిష్టమైన బందోబస్తు ఉన్న ఈ వార్డులోకి ఎవరిని అనుమతించరు. ఎవరైనా ఉదయ్ను కలవాలంటే జైలు అధికారుల అనుమతి తప్పనిసరి. మరో 15 రోజుల పాటు ఉదయ్ను ఇక్కడే ఉంచి చికిత్స నిర్వహిస్తారు. ఈ మధ్య ఉదయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దస్ప్లా హోటల్లో ఉన్న పబ్లోకి వెళ్లేందుకు అర్ధరాత్రి ఉదయ్ ప్రయత్నించాడు. అక్కడి సిబ్బంది అడ్డుకోవడంతో నానా హంగామా చేశాడు. ఫర్నిచర్ ని ధ్వంసం చేసి సిబ్బంది పైన చేయి చేసుకున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. గతంలో డ్రగ్స్ కేసులోనూ ఉదయ్ పట్టుబడ్డాడు. ఇతనిపై హైదరాబాద్, కాకినాడలో పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఉదయ్ ఆసుపత్రిలో చేరడం ఓ డ్రామా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. మరికొన్నాళ్ల పాటు జైలు నుంచి బయటపడే అవకాశాలు లేకపోవడంతో ఈ కొత్త డ్రామాకు తెరతీశాడన్న అనుమానాలు కలుగుతున్నాయి.